హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస, ఎపిసోడ్ నెంబర్ 83. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ గుండె గగురు పొడిచింది. అక్కడ మనుషులను హింసించే పరికరాలు ఉన్నాయి. వాటితో మనుషులను చిత్రవద చెయ్యొచ్చు, ప్రాణాలు తీయచ్చు. అంజలికి అనునిత్యం కలలోకొచ్చే దృశ్యాలు కలిగిన ప్రదేశం ఇదే. అంజలి చిన్నతనంలో ఈ ప్రదేశంలోని చివరిసారి తన కన్నవాళ్ళని ఉరితాళ్లకు వేలాడుతూ ఉండగా చూసింది. ఓ గాడ్ అనుకున్నాడు. విక్రమ్ కంగారుగా ఆ ఉరికంబం ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళి అంతా పరీక్షగా చూశాడు. చూడబోతే దారుణం కనిపించింది. అక్కడ ఒక ఉరికంబం లేదు, దాదాపు 20 ఉరికొయ్యలు ఉన్నాయి. వాటిని కొన్నేళ్ల క్రితం అంజలి కుటుంబాన్ని అంతం చేసేందుకు ఏర్పాటు చేసినట్టున్నారు అని అర్థమైంది. విక్రమ్ ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి నేరాలు, శిక్షలు ఏవి కొత్త కావు. కానీ అక్కడ ఉరితాళ్లకు వేలాడి చనిపోయింది అంజలి కుటుంబం అని, వాళ్ళు ఎటువంటి నేరం చెయ్యని అమాయకులని తెలిసి ఎంతగానో ఆవేదన పడుతూ, అంజలి నీకు, నీ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది అని బాధగా వాటిని ఇంకా అలాగే ఎందుకుంచారా అని ఆలోచిస్తూ చుట్టూ పరీక్షగా చూశాడు. ఒక్కో ఉరికొయ్య దగ్గర ఒక్కో సమాధి చేసి ఉన్నట్టు కనిపించింది. విక్రమ్ వాటిని చూసి ఈసారి బాధపడలేదు, ఒక్కసారిగా భయపడ్డాడు. కంగారుగా ఒక్కో సమాధి పరీక్షించాడు. మొత్తం 20 సమాధులు ఉన్నాయి. అవన్నీ అతన్ని బాబు, మా మరణాలకు న్యాయం చెయ్యి, మా యువరాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు సాయం చెయ్యి అని వేడుకుంటున్నట్టుగా అనిపించింది. అతనికి తల తిరిగిపోయేలా అనిపించింది. విక్రమ్ కళ్ళు తుడుచుకుంటూ ఎంతో ధైర్యం కూడగట్టుకొని అక్కడంతా పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ సమాధుల పైన భూపతి చేతిలో చచ్చిన అని హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కరి పేరు రాసి ఉంది. అది చదివిన విక్రమ్ రక్తం మరిగిపోయి ఎక్కడ లేని ఆవేశం కలుగుతుంది. రే భూపతి, నువ్వెంత దుర్మార్గుడివిరా అని ఆవేశపడుతూ ఉన్నాడు. అతను ఎంతో కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ వారి ఫొటోస్ ఏమన్నా ఉన్నాయేమో అని చూశాడు. కానీ ఫొటోస్ లేవు. అలాగే రాజా వారిని నిర్మించినంత గొప్పగా ఇక్కడి వారి సమాధులు లేవు. విక్రమ్ అనుకున్నాడు, రాజావారి సమాధి వారి కుటుంబ సభ్యులు నిర్మించి ఉంటారు. కానీ ఈ అభాగ్యుల సమాధులు భూపతి లాంటి దుర్మార్గుడు కట్టించుంటాడు అనుకొని అన్నిటినీ ఫొటోస్ తీశాడు. అందరి పేర్లు చదివాడు. రాణి ఇంద్రాణీదేవి అని ఉన్న సమాధి, అలాగే వైదేహి అని ఆవిడ సమాధి చూశాడు. కానీ ఎక్కడా మైథిలి సమాధి లేదు అని చెప్పాడు. తన తల్లి పేరు మైథిలి అని, ఆవిడ సమాధి అక్కడెక్కడా లేదు. అక్కడి కోటలో నౌకర్లు, మిగిలిన బంధువులు అందరి సమాధులు ఉన్నాయి, కానీ మైథిలి సమాధి లేదు. ఏమై ఉంటుంది అని అక్కడ వెతికే ప్రయత్నం చేస్తుండగా సమయం మించింది. ఉదయభానుడి ఆగమనం తథ్యం అన్నట్టు వెలుగురేఖ ప్రకాశం మొదలైంది. విక్రమ్కి సమయం మించిపోతుంది అని అర్థమయ్యి ఇంక అక్కడి నుండి వెనక్కి వచ్చేయడమే మంచిదని, ఎంతో బాధను, ఎన్నో కష్టాలు, కన్నీళ్ళ జ్ఞాపకాలను అతను మొబైల్లో బంధించి అక్కడి నుండి వెనక్కి వచ్చేశాడు. అతను అక్కడ తాగిపడి ఉన్న శక్తి సిద్ధ గ్యాంగ్ గుర్తించకముందే అతని ఇల్లు చేరుకున్నాడు. విక్రమ్ ఒంటిపై అక్కడక్కడ రక్తం చిమ్ముతూ ఉంది. మోకాలికి కూడా చిన్న గాయమైంది. అతను కాస్త ఆయాసపడుతూ ఇంటి లోపలికి వచ్చాడు. అతని కోసం ఎంతో కంగారు పడుతూ ఎదురు చూసిన మంగరాజు విక్రమ్ పరిస్థితి చూసి కంగారు పడిపోయి, ఏమైంది బాబు అంటూ ఒళ్ళంతా తడిమి కంగారుగా వేడి నీళ్లు తెచ్చి షర్ట్ విప్పి గాయాలను తుడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని, ఏంటి బాబు, ఏం జరిగిందని అడిగాడు. విక్రమ్ ఇంకా ఆందోళనలోనే ఉన్నాడు. తను ఒకేసారి అంజలి కుటుంబం మొత్తాన్ని సమాధులుగా చూశాడు. అందుకే భరించలేకపోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ భూపతి చనిపోయిన వారిని కూడా అవమానిస్తూ సమాధులపై రాయించిన పిచ్చిరాతలు చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు. అతను మంగరాజుకి జరిగింది తాను చూసింది చెప్పాడు. ఆయన కూడా కలత చెందాడు. విక్రమ్ మోకాలికి కట్టాడు. విక్రమ్ తన మొబైల్లో తీసిన ఫొటోస్ని ల్యాప్టాప్లో స్టోర్ చేసి ఒక్కో ఫోటో పరీక్షిస్తూ ఉన్నాడు. అన్నిటి కోసం తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ అభిరామ్ తల్లి పేరు మైథిలి అన్న పేరుతో అక్కడ ఎటువంటి ఆనవాలు లేదు. అతనికి మదిలో ఏదో ఆశ కలిగింది.
అభి వాళ్ళు తప్పించుకున్నట్టు ఆవిడ కూడా భూపతి నుంచి తప్పించుకొని ఉంటారా? అంటే అభి తల్లి బ్రతికే ఉన్నారా అని ఆలోచిస్తూ అంజలి తండ్రి గారి ఫోటో నీట్గా సెట్ చేసి అభిరామ్కి పంపించాలనుకున్నాడు. కానీ తను చూసిన సమాధుల కోసం, అక్కడి దృశ్యాల కోసం అతనితో చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే కేవలం రాజావారి ఫోటో క్లారిటీ కోసం కష్టపడుతూ కూర్చున్నాడు. అంతలో అతని మోకాలు నొప్పిగా అనిపించి అతను బాధగా మూలిగాడు. అంతే. సునీత నిద్రలో ఉంది. ఆమెకు విక్రమ్ గాయాలు పాలైనట్టు కల వచ్చింది. ఆమె కంగారు పడుతూ నిద్ర లేచి విక్రమ్ గారు అని గట్టిగా అరిచి చుట్టూ చూసింది. అంతా ప్రశాంతంగా ఉంది. తను కలకన్నదని అర్థమైంది. అయినా మనసు పీకేసింది. విక్రమ్ గారికి ఏదో అయ్యిందనిపిస్తుంది. ఏం జరుగుంటుంది అని కంగారుగా విక్రమ్ పంపించిన మొబైల్తో కాల్ చేసింది. రాత్రివేళ అభిరామ్ ఇంటి నుంచి కాల్ రావడం విక్రమ్కి కంగారు అనిపించింది. హలో అని ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల నుండి సునీత కన్నీళ్లు పెట్టుకుంటూ విక్రమ్ గారు, మీరు బాగానే ఉన్నారా? నాకంతా కంగారుగా ఉంది అని ఏడ్చింది. విక్రమ్ ఆమె మనసు అర్థం చేసుకుని, రే సునీ, నాకేమవుతుందిరా, నీ క్షేమంగా ఉన్నా. ఇప్పుడే నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చాను. నిద్రకు ఉపక్రమించే పనిలో ఉన్నాను. ఎందుకురా భయం? ఏడుస్తున్నావా? వద్దు ప్లీజ్ అని వేడుకున్నాడు. ఆమె నార్మల్ అవ్వకుండా కంగారు పడుతూనే, నిజం చెప్పండి, మీకేదో జరిగిందని కల వచ్చింది. నాకు భయంగా ఉందని ఏడ్చింది. విక్రమ్ మనసు ఎంతో ఆరాటపడింది. ఆ క్షణమే సునీతని దగ్గరికి తీసుకోవాలనిపించింది. అలాగే అంతగా ప్రేమించే భార్య వస్తుందని మురుసుకుపోతూ, హే పిచ్చి, నాకేం కాలేదు, మా బుజ్జి కదూ, ఏడవకురా, నేనిక్కడ ప్రశాంతంగా వర్క్ చేయలేను. వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు. ఆమె కాస్త కంట్రోల్ అవుతూ, నిజమేగా, మీరు బాగానే ఉన్నారుగా, సరే అయితే ఇంకేడవను అని కన్నీళ్లు తుడుచుకొని అతనితో కాసేపు మాట్లాడి నెమ్మదైంది ఆమె మనసు. విక్రమ్ ఆమెను శాంతపరిచి ఫోన్ పెట్టాడు. అతనికి నిజంగా ఒళ్ళంతా నొప్పిగా, నీరసంగా ఉంది. అందుకే అతని పరికరాలను, అతను సేకరించిన ఆధారాలను ఒక సీక్రెట్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ భద్రపరిచి వచ్చి అక్కడ ఉన్న మంచంపై అలాగే వాలిపోయాడు. క్షణంలో కళ్ళు మూతలు పడి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6ంటికి అంజలి మేలుకొని ఆఫీస్కి సిద్ధమైంది. అభి డైనింగ్ రూమ్కి రాకముందే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని అతని ఆర్డర్ ప్రకారమే అభికి దూరంగా ఉంటూ ఉంది. అభి బయటకు వచ్చి అక్కడంతా చూశాడు. అంజలి ఎక్కడా కనిపించలేదు. అభి మనసు భారంగా ఉంది. అంజలి ఎక్కడా? ఒకసారి కనిపించవు అని అతని మనసు ఆరాటపడుతుంది. అయినా బయట పడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అంజలి లేదు. సునీత కాస్త డల్గా కనిపించింది. ఆమెను ఏమైందని అడిగాడు. ఆమె కవర్ చేసుకుంటూ ఏమీ లేదు, కాస్త నీరసంగా ఉంది అని అతనికి టిఫిన్ వడ్డించి రెస్ట్ తీసుకుంటానని లోపలికి వెళ్ళిపోయింది. డాక్టర్ని రమ్మంటా అంటే వద్దు, అంత అవసరం లేదని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న ముష్టి చెప్పాడు, అంజలి ఆఫీస్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుని బయట వెయిట్ చేస్తుంది అని. అభికి ఆమె దూరంగా ఉండడం చాలా కష్టంగా అనిపించింది. ఎంతో కష్టం మీద 2 బ్రెడ్ ముక్కలు తిని ఆఫీస్కి సిద్ధమయ్యాడు. వినోద్ గారు అభిరామ్ని హత్తుకొని ధైర్యం చెప్పి పంపించారు. అతను బయటకు రావడం గమనించిన అంజలి చాటుగా అతన్ని చూసి మనసులో ఆనందపడిపోయింది. వావ్, అభి, నిన్ను చూశాను, నాకు ఇప్పుడు డే హ్యాపీగా అనిపిస్తుంది అనుకొని అతనికి ఆమె కనిపించకుండా వెళ్ళి ముష్టి కారులో కూర్చుంది. అభి బయటకు వచ్చి చూశాడు. అంజలి ముష్టి కారులో కూర్చున్నట్టు తెలుస్తుంది. అతనికి ఆమె రూపం కనిపించలేదు. ఎంతో బాధగా అతని కారు వైపు వెళ్ళి ఎక్కి కారు స్టార్ట్ చేశాడు. ముష్టి ఏం మాట్లాడకుండా కొత్త సెక్రటరీ కోసం ఆలోచిస్తూ ఊహాలోకంలో తేలి ఆడుతూ అంజలికి ఒక స్మైల్ విసిరి కార్ స్టార్ట్ చేశాడు. అభిరామ్ కార్ టర్న్ చేస్తూ కావాలని కార్ అంజలి ఉన్న కారుకి అడ్డంగా తెస్తూ ఆమెను చూసే ప్రయత్నం చేశాడు. అభిరామ్ కానీ ఆమె అభి కారు తమ కారుకి దగ్గర రావడం చూసి కావాలని గ్లాస్ డోర్ వేసేసింది. అభికి తన్ని చూడడం ఇష్టం లేదు. ఎందుకు? మళ్ళీ అతన్ని ఇబ్బంది పెట్టడమని. కానీ ఆమె కనిపించకపోతే అతను ఎంత విరహాన్ని అనుభవిస్తాడో ఆమెకు తెలీదు. అభి ఎంతో ఆవేదన పడుతూ ఆఫీస్ వైపు కారు పోనిచ్చాడు. ముష్టి కూడా అభి కారుకి ముందుగా తన కారు నడుపుతూ ఉన్నాడు. వాళ్ళు ఆఫీస్కి చేరుకున్నారు. అంజలి కారు ఆగిన వెంటనే గబగబా కారు దిగి లోపలికి వెళ్ళిపోయి
తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది. అభి అంజలి కోసం చుట్టూ చూశాడు. ఆమె కనిపించక విసుక్కుంటూ ఆమె క్యాబిన్ వైపు వెళ్ళబోయాడు. అంతలో అతనికి అపాయింట్ చేసిన విచిత్ర అతనికి అడ్డం పడుతూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి కొన్ని ఫైల్స్ చూపించి సార్ ఇవి మీ ప్రోగ్రామ్ ఫైల్స్, మీకోసం ఉదయాన్నే వచ్చి సిద్ధం చేశాను అని గొప్పగా చెప్పింది. అభి ఇంట్రెస్ట్ చూపలేదు. ఓకే, వాటిని నా క్యాబిన్లో పెట్టండి అని చెప్పి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆఫీస్లో చాలామంది కుర్రాలు విచిత్ర అందానికి ఆమె ఎక్స్పోజింగ్కి ఫ్లాట్ అయి చొంగ కార్చుకుంటూ చూస్తున్నారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ మన ముష్టివర్ధన్ గారికి ఇవ్వచ్చు. ఆమె వేసుకొస్తున్న మినీ ఫ్రాక్స్ ఆమె ఒంటిని సగం కూడా దాచకుండా అక్కడి వాళ్ళు బుర్రలు వేడెక్కిస్తూ ఉన్నాయి. అంజలి దగ్గరికి లోకేష్ వచ్చి మిల్క్ మిక్స్ హనీ గ్లాస్ అందించి చెప్తున్నాడు. అంజలి మేడం, కొత్త సెక్రటరీ ఎక్స్పోజింగ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది. మన స్టాఫ్ అంతా ఆమె అందానికి దాసులు అయ్యేలా ఉన్నారు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. అంజలి పాల గ్లాస్ తాగుతూ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వాట్ అనుకుంటూ అభిరామ్ క్యాబిన్ వైపు ఎగిరెగిరి చూస్తూ ఈ హీరో కానీ ఆమెను పడిపోతాడా? అసలు ఎక్కడైనా అమ్మగారు ఒక్కరే ఉన్నారు, అయ్యగారు లేరు అని ఎగిరెగిరి చూస్తూ ఉంది. అంజలి చెప్పలేని జెలస్ ఫీల్ అవుతూ ఉంది. ఆమెకు కోపంతో ముక్కు ఎర్రబడి ఉంది. ఆ సమయంలో ఎవరైనా ఇరిటేట్ చేస్తే చితక్కొట్టి పారేస్తుంది, అంత కోపంగా ఉంది. ఆమెకి ఇంతలో అటుగా అభి రావడం కనిపించి కావాలనే మొహానికి ఫైల్ అడ్డు పెట్టుకొని వచ్చాడు హీరో అని తిట్టుకుంటూ ఉంది. ఎంత ప్రయత్నించినా అంజలి దర్శనం కలగలేదు ఈవేళ అతనికి. అందుకే ఇంకా వేరే దారి లేక అతని క్యాబిన్లో కూర్చొని విచిత్ర రెడీ చేసి పెట్టిన ప్రోగ్రాం చెక్ చేస్తూ కావాలని కాఫీ కావాలని అది అంజలి తెచ్చి ఇవ్వాలి, ఇది నా ఆర్డర్ అని అంజలితో చెప్పు అని లోకేష్కి చెప్పాడు అభిరామ్. అతను సరే అని చెప్పి కాఫీ సిద్ధం చేసి అంజలి దగ్గరికి వచ్చి మేడం సార్ ఈ కాఫీ మిమ్మల్ని ఆయన క్యాబిన్కి తీసుకురమ్మన్నారు అని చెప్పాడు. అంజలి ఉలిక్కిపడి ఏంటి, నేను కాఫీ ఇవ్వాలా, అది కూడా ఆ పుచిత్ర ఉన్న సమయంలో, నోవే అని అరిచింది. లోకేష్ కంగారుగా మేడం ఆవిడ పేరు విచిత్ర, పుచిత్ర కాదు అన్నాడు. అంజలి అరుస్తూ నాకు మాత్రం అది పుచ్చు మాత్రమే అని అరిచింది. లోకేష్ భయంగా మేడం బాస్ ఆర్డర్, ప్లీజ్ వెళ్ళండి, లేదు అంటే నా క్లాస్ అవుతుంది అని వేడుకున్నాడు. అంజలి కోపం కంట్రోల్ చేసుకుని వెళ్తా, అసలు వాళ్ళిద్దరూ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో చూడాలి అని విసుగ్గా కప్పు అందుకొని అభిరామ్ క్యాబిన్లోకి వెళ్ళింది. డోర్ తీసుకుని ఎంతో సున్నితంగా సౌందర్య రాసి నడిచి వస్తూ అభిరామ్కి దర్శనం ఇచ్చింది అంజలి. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న అభిరామ్ కళ్ళకి వరం దక్కిన భావన, గుండెకు ప్రాణం వచ్చిన తాకిడితో వేగం హెచ్చిన సవ్వడి వినిపిస్తుంది. అభి అమ్మను రెప్పవేయకుండా కాసేపు తనివి తీరా చూసుకుని ఊపిరి తీసుకున్నాడు. అంజలి మాత్రం అతన్ని చూడకుండా మొహం తిప్పుకొని కాఫీ కప్ అందించింది. అభి అపురూపం ఆమెను చూస్తూ కాఫీ కప్ అందుకొని తాగుతూ నార్మల్ అయ్యి హా మిస్ విచి, ఈమె అంజలి నీ ప్లేస్లో నిన్నటి వరకు ఉంది. నా మాట వినకుండా ఎక్స్ట్రాలు చేసి ఎదురు చెప్పి ఇప్పుడు ఇలా కాఫీ తెచ్చింది అని చెప్పి నువ్వు కూడా నాకు ఎదురు చెప్పావంటే తర్వాత నీ ఇష్టం అని ఆమెకు వార్న్ చేస్తున్నట్టు చెప్పాడు. కానీ ఆ విచిత్ర అభిరామ్ మాటలు పట్టించుకోకుండా వావ్ సార్, మీరు నన్ను విచ్చి అన్నారా, థ్యాంక్స్ సార్, నాకు అలా పిలిచే వాళ్ళంటే చాలా ఇష్టం అని పొంగిపోయింది. అభి ఉలిక్కిపడి అంజలి వైపు చూశాడు. అంజలి ఉడుక్కుంటూ ఏంటి విచ్చా, నీకు మదపిచ్చిరా, ఈ కోతి మొహంది కూడా నీకు నిక్నేమ్తో పిలుచుకునేలా ఉందా అని గుర్రగా చూస్తూ పళ్ళు కొరుకుతూ నిలుచొని నాకు దొరక్కపోవు, నీ వెంట పడే అమ్మాయిలకు నీకు ఒకేసారి చెప్తా, ప్రస్తుతానికి ఏం చేయలేక ఊరుకుంటున్నా అని మౌనంగా నిల్చుంది. విచిత్ర అంజలి వైపు వెటకారంగా చూస్తూ ఈమె గతంలో బాస్కి సెక్రటరీ అన్నమాట, చెప్తా ఉండు అని బిల్డప్గా ఆ అంజలి నాకు కూడా కాఫీ తేవండి, తలనొప్పిగా ఉంది అని ఆర్డర్ వేసింది. అంతే. అంజలి కొళ్ళు మండింది. ఏంటి, నేను నీకు కాఫీ తేవాలా అని ఆశ్చర్యంగా చూసింది. అలాగే అభి కూడా ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. అంజలి అడిగిన ప్రశ్నకి విచిత్ర నవ్వుతూ అంజలి మర్చిపోయినట్టున్నారు, ఇప్పుడు మీరు సెక్రటరీ కాదు, కేవలం ఒక టెక్నీషియన్ అంతే అని చెప్పింది. అభిరామ్ కవర్ చేయాలనుకున్నాడు. అంజలి తన వైపు కోపంగా చూస్తూ ఇదంతా నీ ట్రైనింగే కదా, చెప్తా అని ఓకే మేడం ఇప్పుడే తెస్తాను,
కానీ ఎంతో అభిమానంతో తెస్తాను. మీరు తాగాలి, ఆ తర్వాత తాగును అని నన్ను ఇన్సల్ట్ చేయకూడదు, సరేనా? ఇవాల్టి నుంచి మీకు ఏ సేవ చేయాలి అన్నా నేనే చేస్తాను. ఇదిగో ఇప్పుడే పట్టుకొని వస్తా అని కళ్ళతో అభికి సైగ చేసి నీ సంగతి తర్వాత చెప్తా అని బయటకు వెళ్తుంటే అభిరామ్కి అర్థమయ్యి, ఇదిగో అంజలి, నువ్వెందుకు కాఫీ పెట్టడం? అయినా ఆవిడ సరదా కన్నారు. ఇప్పుడు అలాంటివేమీ వద్దు అని గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలా అంజలి తేబోతున్న భయానక కాఫీ పానీయంని తలుచుకొని ఈ విచిత్ర ఇప్పుడు విచిత్రమైన కాఫీ తాగబోతుంది, అయిపోయింది అనుకున్నాడు. అంజలి అభి వైపు చూసి, సార్, మేడంకి తలనొప్పి అన్నారుగా, తెస్తాను. మీరు నో చెప్పకండి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే తెస్తాను. విచిత్ర నవ్వుతూ, గుడ్, నాకు చక్కెర ఎక్కువ ఉంటేనే ఇష్టం, ఎక్కువ వెయ్యి. స్వీట్ తినాల్సిన సమయం ఇవాళ అభిరామ్ సార్ లాంటి వారికి పర్సనల్ సెక్రటరీ అంటే మాటలా అని గొప్పగా అతనికి ఎదురుగా కూర్చుంది. అంజలికి ఆ దృశ్యం అస్సలు నచ్చలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కోపంగా కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న వంట వాళ్ళు అంజలి అంటే గౌరవం ఉన్నవాళ్ళు, అందుకే ఆమె రాగానే, మేడం, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మేము ఏం కావాలి చెప్తే పంపించేవాళ్ళం కదా అని అడిగారు. ఆమె 2 కాఫీ కావాలి, నేనే చేసుకుంటాను అడిగింది. వాళ్ళు నోర్లు ఎలబెట్టి, మీరా? ఎందుకు మేడం, మీరు కాఫీ చేస్తే అవతలి వాళ్ళు మాకు తిడతారు, మీ సంగతి మాకు తెలీదా? వద్దు మేడం. అరే, ఎందుకు భయపడుతున్నారు? నేనే కలపను. కాఫీలో చక్కెర, పాలు, కాఫీ పొడి తప్ప ఇంకొకటి వాడను, ప్రామిస్ అని చెప్పి కాఫీ కలిపింది. కానీ విచిత్ర కోసం సిద్ధం చేసిన కాఫీలో 10 స్పూన్లు షుగర్ వేసి, స్వీట్ కావాలి అన్నావుగా, తాగు అని ఒక ట్రేలో 2 కాఫీ కప్పులు పెట్టుకొని బయటకు వచ్చింది. అంజలి కాఫీతో రావడం చూసిన అభి అనుకున్నాడు, ఈ విచిత్ర అయిపోయింది అని తలపట్టుకొని ఏదో ఫైల్లో మొహం దాచుకొని చూస్తూ ఉన్నాడు. అంజలి ఒక కప్ అభి ముందు ఒక కప్ విచిత్రకి ఇచ్చింది. అభి భయంగా చూస్తూ, నో, నాకు వద్దు, ఇప్పుడే తాగాను అన్నాడు. అంజలి కోపంగా చూస్తూ, ఓహో అలాగా, సరే అయితే నేను తాగేస్తాలేండి అని తాగబోయింది. అభి అనుకున్నాడు, అంజలి తాగుతుందంటే ఆ కాఫీ బాగుంది అనుకొని అభి విచిత్రని కాపాడేందుకు, హే విచ్చి, నువ్వు జాయిన్ అయిన సందర్భంగా మనం కాఫీ కప్పులు మార్చుకుందాం అని అంజలి చేతిలో కాఫీ కప్ తీసుకొని, కాఫీ నువ్వు తాగు, ఇది నేను తాగుతాను. అంజలి నువ్వు ఇంకొకటి చేసుకొని తాగు అని విచిత్ర చేతిలో కాఫీ తీసుకొని అంజలి చేతిలో ఉన్న కాఫీ ఆమెకు అందించి అభి కాఫీ తాగాడు. అది భయంకరంగా ఉంటుంది అనుకున్నాడు, కానీ చాలా రుచిగా అద్భుతంగా ఉంది. విచిత్ర అభిరామ్ చేత్తో ఇచ్చిన కాఫీ అమృతం, అది నా అదృష్టమని గొప్పగా చెప్పి ఒక్క సిప్ చేసింది, అంతే. నోరు షుగర్ ఫ్యాక్టరీ అయిపోయి కడుపులో తిప్పేసింది. అంజలి అభిరామ్ వైపు కళ్ళెగరేసి చూస్తూ, నీ సంగతి నాకు ముందే తెలుసు, ఇలాంటి పని ఏదో చేస్తావని కప్పు మార్చిచ్చాను అని చూసి, విచిత్ర గారు చెప్పండి, కాఫీ ఎలా ఉంది? అభి సార్ చేతుల మీదుగా అందుకున్నారుగా, అమృతంలో ఉందా అని అడిగింది. ఆమెకి ఇంకేం అనే ఛాన్స్ లేకుండా పోయింది. విచిత్ర చచ్చినట్టు కాఫీ విషం తాగినట్టు తాగి కప్పు అంజలికి అందించింది. అభి కూడా కప్పు ఇచ్చేసి తనకేం తెలీదు అన్నట్టు కంప్యూటర్లో తల పెట్టుకున్నాడు. విచిత్రకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కడుపంతా తిప్పేస్తూ ఉంది. నోరు మెదపలేదు ఆమె, కానీ చాలా ఫీల్ అయిపోయి సమయం వస్తుంది అన్నట్టు అంజలి వైపు చూసింది. అంజలి నవ్వుతూ అప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అభి అంజలి సంతోషంగా వెళ్తుంటే గొప్పగా ఆనందంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. విచిత్ర మాత్రం వేరే లెవెల్లో ఫీల్ అయిపోయి అంజలిని దెబ్బతీయాలని ఫిక్స్ అయ్యి వాష్ బేసిన్ వైపు పరుగు తీసింది. అభి ఆమెను చూసి అయిపోయింది, పోయిపోయి అంజలితో పెట్టుకుంది. నాకే కాఫీ పేరుతో నరకం చూపించింది, ఇంక నువ్వెంత, ఇంకెప్పుడు మరీ అంజలిని కెలకవు అనుకొని నవ్వుకున్నాడు. ఇక ముందు ముందు ఇంకెన్ని అల్లర్లు చూస్తారు. అంతలో బోర్డ్ కమిటీ వారి ఇన్విటేషన్ వచ్చింది. ఎల్లుండి నైట్ పార్టీ అరేంజ్మెంట్ జరుగుతుంది, అంతా రావాలని. ఆ రోజు అభిరామ్కి అవార్డు అందిస్తామనుంది. అభి నవ్వుకుంటూ ఓకే, అంతా సిద్ధం, కానీ ఈ తింగర బుజ్జి ఎన్ని అల్లరి పనులు చేస్తుందో అనుకొని ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. కాస్త సమయం పడుతుంది కదా అల్లరి చేయడానికి, అయినా అలాగే నిజం తెలియడానికి అయినా
మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో ఏంటో అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలాగే ఈరోజు ప్రణయ సంఘర్షణ స్టోరీ పెట్టడం వీలు కాదు, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.